తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటాడు. క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చినన్ని ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మన వ్యయం, ఆదాయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందండి? 5 ఉందమ్మా. అంటే అన్నీ కాదు, ఆదాయం 5, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి వీళ్ళు ఒకటి ఆదాయం పెంచుకోవాలి. అండ్ రాజ్యపూజ్య అవమానాల విషయంలో బ్యాలెన్స్ కాస్త తక్కువగా ఉంది, రాజ్యపూజ్య అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆదాయం పెంచుకోవాలంటే ధనస్సు రాశి వారికి వీళ్ళకి కూడా ఏంటంటే కాస్త ఈ సంవత్సరం మార్చి నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి అర్ధాష్టం శని కూడా ఒకటి వస్తుంది. ఇన్ని రోజులు 3లో ఉన్న శని 4లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే వీళ్ళు ఎక్కువగా గురు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. సో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః.
ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక రాజ్యపూజ్యం పెరగాలి అంటే వీళ్ళకి సహజంగానే దశమంలో కేతు ఉన్నాడు. ఈ కేతు గ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే జాబ్లో వచ్చే ఇబ్బందులు కానివ్వండి, ఈ రాజ్యపూజ్యం పెరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక అదేవిధంగా అవమానం తగ్గాలి అంటే శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం అవమానం తగ్గుతుంది ధనస్సు వారికి. ఇక మిగతా 4 గ్రహాల విషయం కనుక చూసుకుంటే ఎట్లాగో శని మనం 4లో అర్ధాష్టమ శని వస్తుందని చెప్పుకున్నాము. సహజంగా అర్ధాష్టమ శనితో పాటు వీళ్ళకి షష్టగ్రహ కూటమి 4లో అధిక గ్రహాలు ఉండగా ప్రారంభం అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రాపర్టీస్ కొనుక్కోవడము, ఎక్కువ వీటి మీద ఎక్కువ పడతారు చెప్పాలంటే. 4లో అధిక గ్రహాలు సంపాదన మీద ఎక్కువ పడతారు. సంపాదన మీద కంటే కూడా థింగ్స్ కొనుక్కోవడానికి, ఎక్కువ డ్రెస్సులు కొనుక్కోవడము. కొంతమంది చూడండి ఆల్రెడీ కొన్ని కొనుక్కుంటుంటారు ఎక్కువగా. ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కోర్సెస్ చేయడము, ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అండ్ అలాగే కేతు దశమల నుంచి మారుతున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జూన్ నుంచి కెరీర్ విషయంలో కొంత స్ట్రెస్ తగ్గుతుంది. అంటే కెరీర్లో కొంతమంది చూడండి, నేను చేయలేకపోతున్నాను, నాకు వదిలేయాలనిపిస్తుంది, ఒక విరక్తి కలుగుతుంది అంటూ ఉంటారు. ఎందుకంటే విరక్తికి వైరాగ్యానికి కారకుడు కేతువు దశమంలో ఉన్నాడు. ఈ కేతువు ఎప్పుడైతే దశమం నుంచి మారి భాగ్యంలోకి వెళ్తాడో ఇది ఒక రకంగా మంచిదే. కానీ భాగ్యంలో వెళ్ళే కేతువు ఏం చేస్తాడంటే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి దూరంగా ఉండడం, హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఈ సంవత్సరం గురువు సప్తమంలో ఉన్నందుకు, సప్తమం వివాహ స్థానం కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహం విషయంలో గతంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నవి కాస్త క్లియర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఎప్పుడూ కూడా ధనుర్లగ్నం వారు పర్టికులర్గా వివాహం జీవితం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎనీ ధనుర్లగ్నం మీరు తీసుకోండి, శుక్రరాశుల్లో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి మీది ఒకవేళ ఎవరిదైనా ధనుర్లగ్నం అయింది, రాశి లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శుక్ర మహర్దశ వచ్చింది, ఆ శుక్రుడు పర్టికులర్గా 12లో కాకుండా ఇంకేమైనా వేరే ప్లేసెస్లో ఉన్నాడు, కంపల్సరీ కేర్ తీసుకోవాలి వివాహ జీవితం విషయంలో. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. 12లో ఉన్నప్పుడు మాత్రం అంత పెద్ద ఇబ్బందులు రావు. సో ఇలాంటివి చాలా డీప్ గా చూస్తేనే కదా గురుగారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాదు. మనం ఓన్లీ ముహూర్తం పెట్టుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, నంబర్స్ ని టాలీ చేసుకున్నామా, కలుస్తున్నాయా కలవట్లేదా మనకి పాయింట్స్ చూసుకుంటే సరిపోదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి పర్సనల్ చార్ట్ లో వివాహం సమయం నడుస్తుందా లేదా. ఈ సంవత్సరం వీళ్ళకి ఎలాగో లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు ఒక రకంగా సంబంధం నడుస్తున్నట్టే. కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్ లో 7th లార్డ్ మీదకి, 7th కారకత్వాన్ని పోషించేటువంటి గ్రహాల మీదకి, శుక్రుడి మీదకి, కుజుడి మీదకి గనక గురు సంబంధం వస్తే, పర్టికులర్గా స్త్రీ జాతకంలో కనుక కుజుడికి గురు సంబంధం వస్తే తొందరగా వివాహం అవుతుంది. పురుషుడికి అయితే శుక్రుడి మీదకి గురు సంబంధం వస్తే తొందరగా వివాహం అవుతుంది, లేదా సప్తమాధిపతి మీదకైనా. సో ఇప్పుడు ఎట్లాగో సప్తమం మీద గురువు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధాలు కొంచెం చూసుకునే టైం ఇది చెప్పాలంటే. కాకపోతే ఈ పంచమాధిపతి కుజుడు మొదటి 3 నెలలు నీచబడి ఉంటున్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం ఈ ఫ్రెండ్స్ వల్ల కొంత డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అండ్ రాజకీయ నాయకులకు కొంత, అంటే అర్ధాష్టంశని ఒక రకంగా రాజకీయ నాయకులకు మంచిదైనప్పటికీ పంచమాధిపతి నీచ కదా, కొంచెం రాజకీయంలో అవతల వాళ్ళు కొంచెం వీళ్ళని ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం కొన్నిసార్లు అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ మరొకటి ఏంటంటే వీళ్ళు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి. అది మెయిన్గా పాటించాలి. గర్భవతులు కూడా కొంత జాగ్రత్త వహించాలి. పంచమాధిపతి అష్టమం ఫస్ట్ 3 నెలలు మాత్రమే, తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి ధనుసు రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి గురుగారు? ఫస్ట్ మొదటి 3 నెలలు అసలు సర్వసాధారణంగా వీళ్ళైతే రెగ్యులర్గా చేయవలసిన దీపారాధన కానీ, రెగ్యులర్గా చేసేటువంటి దేవతా ఆరాధన కానీ నరసింహస్వామికి ఎక్కువగా చేసుకోవాలి. అయితే మొదటి 3 నెలలు కాస్త కందులు దానంగా ఇవ్వడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము చేస్తే చాలా మంచిది. ఇక వీళ్ళు ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కనుక ఏదైనా ఆటంకాలు కలుగుతూ ఉంటే కాస్త గణపతి ఆలయానికి కనుక దర్శనం చేసుకుంటే వీళ్ళకి క్లియర్ అవుతుంది చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.